సంఘమంతటికి యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మనకు మంచి ఫిజికల్ బిల్డింగ్ అయితే ఇచ్చినాడు. ఆత్మీయ మందిరం కూడా కట్టబడాలని ప్రార్థన చేయండి. తర్వాత మన సియోను ప్రార్థనా మందిరం యూట్యూబ్ ఛానల్ ఉంది. అది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి మీరు మీ సన్నిహితులు, మీ బంధువులు వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు తెలియకపోతే కూడా మీ వాళ్ళకి చెప్పి ఎవరితోనా చేయించండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తున్నా ఎంతమంది ఉన్నారు అంతమందే ఉన్నారు, సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. దయచేసి ఈ విషయంలో కూడా మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. రెండో విషయము, మన సియోను ప్రార్థనా మందిరానికి సంబంధించి షెడ్ విషయంలో దేవుడు సాయం చేసినాడు. షెడ్ పూర్తయింది, త్వరలో డెడికేషన్ కూడా ప్రార్థన చేయండి ఆ విషయం గురించి కూడా. తర్వాత షెడ్ వెనకాల స్థలం విషయం కూడా ప్రార్థన చేయండి, ఇంకా స్థలం మనకు అవసరమై ఉన్నది. మూడో విషయము, విలేజ్ మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. అయితే మాకు గత కొంతకాలంగా ప్యాపిల నుంచి అక్కడ ఉన్న విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులు మాతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఏమంటే ప్యాపిల్లో ఇంతవరకు హెబ్రోన్ ఫెలోషిప్ మందిరం లేదు, సో మీరు ప్రారంభించండి అని అడుగుతూ ఉన్నారు. కానీ మేమైతే ప్రభు చిత్తం కొరకు మనం సంఘం అంతా ప్రార్థన చేసి దేవుడు అనుమతిస్తే తప్పకుండా ప్రారంభిస్తాం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇంతవరకు ప్యాపిల్లో హెబ్రోన్ ఫెలోషిప్కి సంబంధించిన సంఘం లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు మనల్ని అడుగుతూ ఉన్నారు, మనమైతే ఇంతవరకు ఏం చెప్పలేదు. నిన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది. తర్వాత నాతో ఒక దైవ సేవకుడు కూడా మాట్లాడి, అక్కడ స్థలం విషయం కూడా చిన్న ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడండి అని కూడా నా దగ్గర రావడం జరిగింది. సో ఈ విషయాలన్నిటి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. నాట్ ఓన్లీ ప్యాపిలి, ఇంకా మిగతా కొన్ని ఊర్ల విషయం కూడా మేము త్వరలో మీకు తెలియజేస్తాము. ఈ విషయాల్లో కూడా బ్రాంచెస్ ప్రారంభించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా సంఘమంతా ప్రార్థన చేయండి. ఈ డెడికేషన్ తర్వాత ఆ సంఘాల పేర్లు కూడా మీకు త్వరలో చెప్తాము, ఆ విలేజెస్ పేర్లు. అక్కడ కూడా దేవుని చిత్తం అయితే మనము బ్రాంచెస్ ప్రారంభించడానికి వీలైన తొందరగా ప్రయత్నాలు మొదలు పెడతాం. తర్వాత ఇంకో విషయము, మన సంఘంలో ఎవరైనా కానీ జన్మదినాలు, వివాహాలు, ఇంకా ఏ కార్యక్రమంకైనా మీరు ఎవరైనా స్పెషల్ స్పీకర్ని పిలుచుకోవాలనుకున్నప్పుడు దయచేసి సంఘానికి తెలియజేయండి. సంఘం ద్వారా మీరు ప్రయత్నం చేస్తూ అంటే మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాము, ఆ దైవ సేవకునితో కూడా మాట్లాడతాము. తర్వాత ఈ విషయంలో మన చరణ్ వాళ్ళ తమ్ముడు విజయ్ ఉన్నాడు. విజయ్ రీసెంట్గా మమ్మల్ని అడగడం జరిగింది. విజయ్ కుమార్తెకు పేరు పెట్టే విషయము అక్టోబర్ 4వ తారీఖు అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక దైవ సేవకుడు జమ్మలమడుగు నుంచి రాబోతున్నాడు. అయితే విజయ్ని అడిగినాను, ఎట్లా మరి స్పీకర్ని పిలిపించిన తర్వాత మా దైవ సేవకుని ఏమన్నా ఆయన్ని కూడా అంటే గుర్తిస్తావా లేదంటే అవమానం చేస్తావా అని డైరెక్ట్గా అడిగినా నేను విజయ్ని. ఎందుకు అడిగినానంటే దీని వెనకాల ఇంకో కారణం ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీరు దైవ సేవకుల్ని అంటే మీరు స్పెషల్ స్పీకర్ని పిలుచుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అయితే లోకల్ కూడా ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక్క వారము బల్ల దగ్గర ప్రార్థన చేయకపోయినా వెంటనే గుర్తిస్తుంది, అయ్యో మాకు సేవకుడు ప్రార్థన చేయలేదు. మరి ఆయన ప్రార్థనలు ఈ బల్ల దగ్గర ప్రార్థనకు పనికొచ్చేటప్పుడు, తర్వాత ఉపవాస ప్రార్థనలో ఆయన ప్రార్థనలు పనికొచ్చేటప్పుడు, మీ ఇంట్లోకి పిలిచినప్పుడు ఆయన ప్రార్థన చేయాలని మీకు గుర్తుండదా? ఒకసారి ఆలోచించుకోండి. సంఘక్షేమం కోసం ఆయన ప్రార్థన చేసేది, టేబుల్ దగ్గర ప్రార్థన చేయకపోతే మా కోసం ప్రార్థన చేయలేదని బాధపడతాం, మా పిల్లల కోసం ప్రార్థన చేయలేదని బాధపడతాం, మా అనారోగ్యం కోసం ప్రార్థన చేయలేదని బాధపడతాం. మరి వీటికి అన్నిటికీ బాధపడేటప్పుడు ఒకసారి ఇది కూడా ఆలోచించండి. నేను జస్ట్ సంఘ క్రమం గురించి మీకు తెలియజేస్తా ఉన్నా. మీరే మాట్లాడతారు సంఘ క్రమం గురించి. దయచేసి మీరు ఏ ఊరినైనా పిలుచుకోండి, మాకు ఏం అభ్యంతరం లేదు. సంఘ సేవకుడిని అవమానపరచకండి, ఇది నేను చెప్పేది. ఎందుకంటే దీని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా ఫాదర్ బతుకున్నప్పుడు నాకు విషయం చెప్పినాడు. ఇక్కడ దైవ సేవకుడు అప్పుడు రాజరత్నం అనుకుంటా ఉండేది. ఒక పెద్ద మనిషి 6 నెలల నుంచి ఆయన ఇంటి డెడికేషన్ కోసం ప్రార్థన చేయమని చెప్పినాడు. అందరు సంఘమంతా మంగళవారం, గురువారం, ఆదివారం అంతా ప్రార్థన చేశారు. తీరా ఆయన ఇంటికి డెడికేషన్కి పోయిన తర్వాత సంఘస్థుల్ని పట్టించుకోలేదు, దైవ సేవకుడిని పట్టించుకోలేదు. ఆయన ఎవరినో ఒక ఆయనకి నచ్చిన వాళ్ళు కొంతమందిని ఇంటికి పిలిపించుకొని ఆయన ఆనందంగా డెడికేషన్ చేసుకున్నాడు. మా ఫాదర్ అక్కడే ఆయన్ని పాయింట్అవుట్ చేసినాడు, నువ్వు చేసింది తప్పు అని. కాదయ్యా, వచ్చినోడు నీకు ఆ రోజే నీ కోసం ప్రార్థన చేస్తాడు, మిగతా రోజుల్లో ప్రార్థన చేయడు. నీకోసము 6 నెలల నుంచి ప్రార్థన చేసింది సంఘము.
ఇక్కడున్న దైవ సేవకుడు. నువ్వు ఈరోజు నీకు ఎవరో ఒక గెస్ట్ వచ్చినాడని, పెద్ద స్పీకర్ వచ్చినాడని ఆయన నెత్తి మీద కూర్చోబెట్టుకున్నావు. మరి ఈ సంఘం అంతా ఏం కావాలని ఆ రోజు మా ఫాదర్ పాయింట్అవుట్ చేసినాడు ఆయన్ని, ఆ పెద్ద మనిషిని. నేనేం చెప్తానంటే, మీకు ప్రతి విషయంలో ఈ సంఘం అనేది ఉంది. మీరు సంఘాన్ని కాదని మీరు వచ్చిన దైవ సేవకుని నెత్తి మీద పెట్టుకుంటారో ఎక్కడైనా పెట్టుకుంటే మాకు అనవసరం. అయితే సంఘ క్రమం పాటించండి, అది నేను చెప్పేది. అట్లా మా ఫాదర్ వెంటనే ఖండించేవాడు. నాకు ఆ విషయం గుర్తొచ్చి నేను ఇప్పుడు చెప్తా ఉన్నా. కాబట్టి ఏ విషయమైనా సంఘము, అది నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే. సంఘము ప్రార్థన ముందర ఏవి నిలబడవు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అంటే వేరే అన్యత భావించకండి. సంఘ క్రమాన్ని పాటించి ఏది చేసినా దేవునికి మహిమ రావాలి, మనిషికి కాదు. మేమైతే చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్నది క్రమం ఒకటే. నాకు నచ్చిన దైవ సేవకుడు ఇక్కడ ఉన్నా లేకున్నా నేను క్రమం పాటించినాను. నేను పాటించే నేను మీకు చెప్తా ఉన్నా. ఇది నేను నేర్చుకున్న సత్యమే చెప్తా ఉన్నా. నాకు నచ్చినప్పుడు ఒక టైపులో, నాకు నచ్చిన ఇప్పుడు అంటే నాకు నచ్చని వ్యక్తి ఇక్కడ ఎవరన్నా ఉంటారంటే అది ఏం జరగదు. ప్రభాకర్ అన్న ఉన్నా ఇంకొక వ్యక్తి వచ్చినా ఇక్కడ ఆరాధనే జరుగుతుంది, వేరేది ఏం జరగదు. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఏమంటే ప్యాపిలలో త్వరలో మనము ఈ విషయం ప్రార్థనాపూర్వకంగా ముందుకు పోదాము. సియోను మందిరం బ్రాంచ్, హెబ్రోన్ ఫెలోషిప్ బ్రాంచ్ త్వరలో ప్రారంభించబోతున్నాము. దయచేసి సంఘం అంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ.